హాయ్ అండి, వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి ఉగాది పచ్చడికి ముందు పెట్టా కదా ఒక వీడియో. తమిళనాడులో ఇలా ఫంక్షన్ చేస్తారు మ్యారేజ్కి ముందని చెప్పి దాని కంటిన్యూ వీడియో అనమాట. ప్లీజ్ సారీ ఏమనుకోమాకండి, ఎందుకంటే పిల్లలు ఫోన్ పగలగొట్టేశారు, డిస్ప్లే పోయింది. ఇది 4సారో 5సారో. ప్రతిసారి 2000 అనమాట డిస్ప్లే వేసుకుంటాకి. సరే ఇప్పటికే దగ్గర దగ్గర 10,000 దాకా వచ్చేసింది, 10,000 అయిపోయినాయి. దీనికి బదులు మనం ఇంకో మంచి బెటర్ ఫోన్ తీసుకోవచ్చు కదా అనుకున్న ఉద్దేశంతో మళ్ళీ డిస్ప్లే వేయించుకుందామా ఫోన్ తీసుకుందామా అన్న కన్ఫ్యూజన్లో కొంచెం వీడియోస్ అన్ని లేట్ అయినాయి అన్నమాట. కరెక్ట్గా ఫోన్ తీసుకున్న సమయానికి ఇంకా అంటే ఫోన్ తీసుకుందామని డిసైడ్ అయిపోయినాయి. ఎందుకంటే మళ్ళీ డిస్ప్లే ఎప్పటికైనా కూడా మళ్ళీ డిస్ప్లే పోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి డ్యామేజ్ అయిందంటే మళ్ళీ రిపేర్ అయిపోద్ది కదా. సో అందుకని చెప్పి కొత్త ఫోన్ తీసుకుందాం అన్న ఐడియాతో కొత్త ఫోన్ తీసుకున్నాను. కరెక్ట్గా ఉగాది వచ్చేసింది. ఇంకా ఉగాది వీడియో షూట్ చేద్దామని చెప్పి షూట్ చేసి అప్లోడ్ కూడా చేశాను, లేట్ చేయటం ఎందుకని చెప్పి. సో అందుకే ఈ వీడియో లేట్ అయింది, ఏమనుకోమాకండి. ఇంకా దాని కంటిన్యూ వీడియో అనమాట ఇది. చూసుంటారు కదా చాలామంది. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి, అప్పుడే చాలామందికి రీచ్ అవుతుంది. ఇక్కడ చూడండి కన్నా చిన్న చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. కాకపోతే ఏంటంటే ఆ డ్రమ్స్కి ఆ పటాస్కి కన్నా ఎంజాయ్ చేశాడు, చిన్న అయితే కొంచెం భయపడతాడు అనమాట, దూరంగా ఉంటాడు. ఇక్కడైతే అసలు నిజంగా మేనమామలకి చాలా పని ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర అంటే మా మేనకోళ్ళకి దగ్గర దగ్గర ఒక 10 మంది దాకా ఉన్నారు, 10-15 మంది దాకా ఉన్నారు మేనమామలు. అంటే పెళ్ళైన వాళ్ళు పెళ్ళవన వాళ్ళు అందరూ కలిపి అనమాట. ఇంకా వాళ్ళందరికీ బోల్డ్ అంత ఖర్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కెమెరామ్యాన్స్ ఫోటో వెళ్ళి తీసేవాళ్ళు ఒక సైడ్ తీస్తున్నారు, నేను ఒక పక్కన నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను. నాకైతే ఇంక ఈ పూలమాలు ఇచ్చారనమాట. కన్నా అయితే అసలు నన్ను వదిలి వెళ్ళటం లేదు, నా దగ్గరే ఉన్నాడు. ఇంకా కొంతసేపు అలా పట్టుకోవాలి కదా, ఇంకా పేరుకి కొంతసేపు మాలున్న తట్టు పట్టుకుని ఇంకా తర్వాత నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా కన్నాన్ని ఎత్తుకున్నాను అనమాట. ఎత్తుకుని ఇంకా చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా షూట్ చేశాను. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఇంకా నేను కూడా కొంచెం సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఎలా ఉంది శారీ? నాకైతే ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఫొటోస్ కూడా చాలా బాగుందనమాట. చాలామంది అన్నారు శారీ బాగుందని చెప్పి. ఇంకా మా కన్నా చూడండి ఎలా చూస్తున్నాడో. ఇంకా ఆటలతో పాటలతో సీర్ అంటారు, మరి నాకు తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు. ఇంకా మేనమామలు సీర్ తీసుకెళ్తున్నారనమాట. ఇంకా వాళ్ళు పిల్లకి మా మేనకోళ్ళకి శారీ తీసుకెళ్ళగానే ఇంకా నా పని ఉంటుంది, కంగారు పెట్టిచ్చేస్తారనమాట. తొందరగా శారీ అంటే మేనమామలు శారీ తీసుకొచ్చినాకే కదా తనకు శారీ కట్టాలి. ఇంకా తొందర పెట్టేస్తారనమాట. చూడండి ఎన్ని వచ్చినాయో, ఎన్ని తాంబూలాలు ఎన్ని వచ్చినాయో చూడండి. ఇంకా కూరగాయలు కూడా ఇక్కడైతే ఫ్రూట్స్ అవే ఉన్నాయి. ఇంకా స్వీట్స్ కూడా చాలా తక్కువ. స్వీట్స్ తీసుకొస్తారు, కూరగాయలు తీసుకొస్తారు, చాలా తీసుకొస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వీటితోనే రూమ్ అంతా నిండిపోయింది. ఇంకా ఇద్దరికి చేయాలి కదా, మా మేనకోడలు ఇద్దరికి చేయాలి. శారీ కట్టి ఇంకా హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా చేయాలన్నమాట. చూడండి కంగారుకి పెట్టేసరికి ఇంక నేను ఇలా చేశాను. చూడండి ఎలా అనిపించింది, నచ్చిందా, బాగుందా? మేకప్ వేసి హెయిర్ స్టైల్ చేశాను. ఇంకా కొంతమంది జ్యువెలరీ వేస్తున్నారు, జ్యువెలరీ వేయడానికి చాలామంది హెల్ప్ చేశారనమాట. సో చాలా రోజుల తర్వాత పిల్లలు పుట్టినాక మేకప్ వేసాను, చాలా బాగుంది. ఆ తర్వాత ఈ ఫంక్షన్ తర్వాత కూడా నేను 2-3కి వేసాను అనమాట మేకప్. చాలా బాగుందని చెప్పి అన్నారు. తర్వాత ఇంకా తీసుకొచ్చిన మాలలు అవన్నీ కూడా వేసేసారు. ఏమంటారు వీళ్ళని, పెళ్లి కూతుర్లు అంటారా ఏమంటారు, రాబోయే పెళ్లి కూతుర్లు అనమాట. అంటే పెళ్ళికి ముందు చేసేది కదా. ఇంకా వాళ్ళకి మేనమామలు, సొంత మేనమామలు 4 ఉన్నారు. ఇంకా 4 పూల దండలు వేసేసారు వీళ్ళకి. ఇంకా ఫైనల్గా ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి ఇంకా అందరికీ ఇలా నమస్కారం చేసి ఇంకా వాళ్ళు కూర్చోవాలి. కూర్చునే ప్లేస్లో ఇంకా మా కన్నా చిన్న ఎక్కేసేసి వాళ్ళే కూర్చున్నారన్నమాట. ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు కూర్చోలేదు, నుంచునే ఉన్నారు వాళ్ళిద్దరూ. ఇంకా మా చిన్న కన్నా హడావుడి చూడండి, రమ్మన్నా కూడా రావట్లేదు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే ఇంత రెడీ అయ్యి అది ఫంక్షన్లో ఒక్క ఫోటో కూడా దిగలేదండి. కొంతసేపు అవగానే అంటే వాళ్ళని కొంతసేపు స్టేజ్ ఎక్కినాక కొంతసేపటికి
చిన్న కన్నా ఏడుస్తూ మొదలెట్టారు. నిద్ర వచ్చేసి ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి పడుకోబెట్టాను. పడుకోబెట్టి ఇంకా నేను వాళ్ళతో పాటు నేను పడుకుని ఇంకా లేచేసరికి 4 అయిపోయింది. ఇది వచ్చేసి నేను 4కి తింటున్నాను అనమాట. మధ్యాహ్నం తినాల్సింది 4కి తింటున్నాను. సో ఇక్కడ ఏ ఫంక్షన్లో అయినా అంటే చాలామంది సాంబారు, అవియలు, పొరియలు ఇవేనమాట. చూసారా అటు పక్కన ఉన్నాయి వైట్గా కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి క్యాబేజీ, క్యారెట్ వేసి అవియలు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అరటికాయ, కొబ్బరి తురిమేసి తవియలు ఏదో అంటారు. ఇక్కడ వచ్చేసి టమాటా కర్రీ అనమాట. ఇంకా సాంబారు. అంటే నేను లాస్ట్లో వచ్చా కదా, కొంతమందికి అప్పడాలు, మామిడికాయ పచ్చళ్ళు అవి కూడా ఇలా ఉంటాయి. సో ఇలా చూపించే కదా. ఇక్కడైతే వచ్చేసి అందుకే తమిళనాడులో సాంబార్ అంత ఫేమస్ అనుకుంటా. ప్రతి విషయానికి సాంబార్ సాంబార్ సాంబార్. ఇది వచ్చేసి కొంచెం వంకాయలాగానే ఉంటాయి చిన్న చిన్నగా. వీటిని ఇక్కడ చుండల ఏదో అంటారు, సంథింగ్ నాకైతే గుర్తులేదు. ఆ కర్రీ అనమాట. కొంచెం ఆ కాయ చేదుగా ఉంటుంది. సో మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా నేను చిన్న కన్నా పడుకున్నారు. సరే వాళ్ళతో ఒక ఫోటో అయినా దిగుదాము అని చెప్పి వెళ్ళే సమయానికి లేపుకుని తీసుకెళ్ళానమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మా ఫొటోస్ అసలు లేవు ఫంక్షన్లో. ఇంకా ఈవినింగ్ టైము చిన్న కన్నానే అలా డాబా మీదకి తీసుకెళ్ళి ఇంకా ఫ్యాన్లు చూపిస్తున్నాను అనమాట. ఈ ఫ్యాన్లు ఎంతమంది రియల్గా చూశారు? నేనైతే ఫస్ట్ టైం సినిమాలో చూశాను, ఆ తర్వాత ఇక్కడ చూశాను అనమాట. అవును కదా అనుకున్నాను. ఇంకా చాలా ఉండేయన్నమాట. ఊరు చుట్టూ ఉంటాయి ఈ ఫ్యాన్లు వచ్చేసి. మా చిన్నకన్నా అయితే ఫ్లైట్ అంటున్నారు. ఆ ఫ్యాన్లు చూసి వాళ్ళు ఫ్లైట్ అంటున్నారు. చూడండి ఫంక్షన్కి వచ్చిన పువ్వులు ఎన్ని వేస్ట్ అయిపోయినాయో. అసలు చెప్పే కదా పోయిన వీడియోలో, పువ్వులు బాగా రేటు ఉన్నాయి. 100 పూలు 100 రూపాయలు అని చెప్పి, అంటే ఒక్కొక్క పువ్వు రూపాయి లెక్కన 100 పూలు 100 రూపాయలు అని చెప్పి అంత కష్టపడి తీసుకొచ్చి అన్ని డబ్బులు పెట్టి వేలకు వేలు పెట్టి తీసుకొచ్చి ఎలా వేస్ట్ అయిపోయినాయి చూడండి. నేను ఆ జల్లోనే అంటే బ్రైడ్కి చేశా కదా హెయిర్ స్టైల్, దానిలోనే సెట్ చేసేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు వద్దన్నారు. ఇంకా చిన్న ఇలా ఆడుకుంటున్నాడు అనమాట కన్నాతో. ఇది నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఇది సారీ నెక్స్ట్ డే కాదు, మార్నింగ్ ఫంక్షన్ అయింది కదా. ఇది మధ్యాహ్నం నైట్ డిన్నర్ అనమాట. ఇది ఇప్పుడు నైట్కి వచ్చేసి ఏంటంటే సేమ్ సాంబారు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా బంగాళదుంప ఫ్రై. అదే చూపించే కదా వంకాయలాగా చిన్నగా ఉంటాయి. గ్రేవీ కొంచెం మిగిలితే అంటే టేస్ట్ బాగానే ఉంది, ఇంకా అది వేసుకున్నాను. తర్వాత మళ్ళీ క్యారెట్ అరటికాయలతో కర్రీ అనమాట. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ డ్యాన్స్కి రెడీ అవుతున్నారు. నేనైతే చూడలేదు, వెళ్ళిపోయి పడుకున్నాను. అంటే కొంతమంది వేసారు, ఇంకా జెంట్స్ ఇలా వేసారు. తర్వాత ఇంక నేను వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా వేసారంట. 4 దాకా డాన్స్లు వేసారని చెప్పారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే విరింద్ అనమాట. విరింద్ అంటారు, కర్రీతో పెడతారు. ఎలా అనిపించింది నచ్చితే